ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూమి ప్రాపర్టీస్. ఖర్గే గారు 12 హామీలు ఇస్తాం, డిక్లరేషన్ ఫైనల్ చేస్తామని కూడా చెప్పారు. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. మీకు ఇస్తా అన్న బడ్జెట్ కావచ్చు, ఏదైతే సబ్సిడీ కావచ్చు, ఏదైనా సరే ఎస్టీ ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఏం చెప్తారు అసలు దీనికి సంబంధించి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడుస్తున్నా కూడా గిరిజనులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే చేవెళ్ళ డిక్లరేషన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది, ప్రత్యేకంగా ఐటీడీఏ అభివృద్ధి కోసం ముందుకు తీసుకువెళ్తా, ఐటీడీఏలో ఉన్న ప్రతి ఒక్క పథకాలు మీకు వర్తిస్తుంది. ఆ విధంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట చెప్పడం జరిగింది, ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ప్రత్యేకంగా బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తా అని చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు, ఆ విధంగా ఖడిగే గారు కూడా రావడం జరిగింది. ఆ సభలలో, చేవేళ్ల సభలలో రాహుల్ గాంధీ కూడా రావడం జరిగింది. మరి ఈరోజు ఏమైంది? రేవంత్ రెడ్డి గారు గిరిజన హామీలన్నీ ఎక్కడ పోయినాయి? ఈరోజు లంబాడీల శాతం 3వ స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రకారం ఉంది. మరి జనాభా ప్రకారం చూస్తే మాకు రావాల్సిన పదవి, మంత్రి పదవి ఇవ్వాలా లేదా? మీరు ఖచ్చితంగా ఇవ్వాలా. కానీ ఈరోజు ఒక మినిస్టర్లు కూడా లంబాడీ మినిస్టర్లు లేరు. మరి దీనికి బాధ్యులు ఎవరు? మరి ఈరోజు మా లంబాడీ బిడ్డలు ఈరోజు ప్రతి గ్రామాలలో తాండాలలో తిరిగి రేవంత్ రెడ్డి వస్తే మనకు 2 లక్షల ఉద్యోగాలలో, ఆ విధంగా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం తల్లిదండ్రులు, పెద్దలు, చిన్నలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఖచ్చితంగా కాంగ్రెస్కి వేస్తే మనకు ఉద్యోగ ఉపాధికి అవకాశాలు దొరుకుతాయని మేము అందరం కలిసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకొస్తే మమ్మల్ని గింత ఘోరంగా మోసం చేస్తారా రేవంత్ రెడ్డి గారు? మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఆ విధంగా ఏటు నగరం, ఇలా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా 4 ఐటీడీఏలు ఉన్నాయి. మరి ఆ 4 ఐటీడీఏలో గత 15 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నోటిఫికేషన్ ఇవ్వలే. ఏజెన్సీ ప్రాంతాలలో జియో నంబర్ 3 ఉన్నప్పుడు కనీసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వస్తే మాకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ వస్తుందని మేము గెలిపించుకుంటే మమ్మల్ని గింత మొండి చేయిస్తారా రేవంత్ రెడ్డి గారు మీరు? నేను ఈరోజు ఇక్కడ సభ నుండి మీకు అడగదలుచుకున్నది ఒకటే, మాకు రావాల్సిన ఉద్యోగ నియామకాలు మాకు ఇస్తారా, లేకపోతే మా తడాకా ఏందో మిమ్మల్ని చూపించమంటారా? మరి ఈరోజు అధికారులకు కానీ, మినిస్టర్లు కానీ మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? గిరిజనులు అభివృద్ధి చెందాలా, ప్రతి దాంట్లో అభివృద్ధి చెందాలా, ముందుకు వెళ్ళాలా అంటారు. మరి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ప్రవీణ్ కుమార్ సార్ గారు గురుకుల కమిషనర్గా ఉన్నప్పుడు యూఆర్జేసీ అనేది ప్రత్యేకంగా ఒక సంస్థను స్థాపించి ఆదిలాబాద్ జిల్లాలో 330 పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 14 కాలేజీల్లో 630 సీట్లు, అది గిరిజనులకు మాత్రమే వచ్చేది. మరి ఈరోజు ఏమైంది? ఈ సంవత్సరం తీసివేయడం జరిగింది. ఈ తీసివేయడం వలన 630 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు నష్టపోయారు. మరి నిన్ననే దీనికోసం నేను ప్రిన్సిపాల్ సెక్రటరీ దగ్గర పోతే ప్రిన్సిపాల్ సెక్రటరీ మేడం గారు ఖచ్చితంగా దీనికోసం మేము యథావిధిగా కొనసాగిస్తామని మాట ఇవ్వడం జరిగింది. మేడం గారు, కమిషనర్ గారు, ట్రైబల్ మినిస్టర్ ఇప్పుడు ఎవరున్నారు? అల్మూరి లక్ష్మణ్ సార్ ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఖచ్చితంగా మీరందరూ ఆ యూఆర్జేసీలో 630 మంది విద్యార్థులను మీరు నష్టం చేస్తే మా తడాకా ఏందో మిమ్మల్ని చూస్తా. ఈరోజు ఆ 630 సీట్ల కోసం మేము ఊట్నూరు దగ్గర కేబీ కాంప్లెక్స్ మహాధర్నా నిర్వహిస్తే 6 గంటలు ఎండల నిలబడి విద్యార్థులందరూ ధర్నాలు చేస్తే పోలీసులను పిలిపించుకొని అరెస్టు చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి రేవంత్ రెడ్డి గారు? దీనికోసమేనా మేము తీసుకొచ్చింది? ఈరోజు మాకు స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగంలో మాకు స్వేచ్ఛ అయింది, ధర్నాలు చేసుకోవడానికి హక్కు ఉంది, మాకు మాట్లాడుకోవడానికి. ఇంత కూడా మాకు ఇది లేదా? మాకు రేవంత్ రెడ్డి గారిని చెప్పదలుచుకున్నది ఒకటి, మా ఏజెన్సీ ప్రాంతాలలో కానీ గిరిజనుల కోసం ప్రత్యేకంగా బ్యాక్లాగ్ పోస్టులు కానీ, అదేవిధంగా చూస్తే గురుకుల పాఠశాలలో కానీ, అదేవిధంగా గురుకుల ఆదిలాబాద్ జిల్లా లాల్టెగడి కళాశాల పాఠశాల, అక్కడ 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు ఉంటారు. ఆ బంగ్లా ఏమో ఎప్పుడో 50 సంవత్సరాల కిందట నిర్మించిన భవనము కుళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. కనీసం అక్కడ చూస్తే మరీ దారుణం ఆ బిల్డింగ్. కనీసం ఆ భవనం కొత్త నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు లేవా? మరి ఈరోజు బడ్జెట్లో చూస్తే ఎన్నో కోట్ల బడ్జెట్లు మీరు విడుదల చేశారు. ఆ డబ్బులన్నీ ఎటుపోయినాయి?
గింత ఘోరమా? రేవంత్ రెడ్డి గారికి ఒకటే అండి, మా సమస్య మీరు పరిష్కరించకపోతే ఆదిలాబాద్ నుండి చివరి ఖమ్మం వరకు మేము భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇదే మహాధర్నాలో త్వరలో మా నిరుద్యోగుల పక్షాన ఏజెన్సీ పక్షాన మేము ధర్నా పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిక జారీ చేస్తాం. ఏదైతే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గిరిజనులకు ఎస్సీ ఎస్టీలకే ఎక్కువగా అన్యాయం జరుగుతుంది, కుటుంబ పాలన ఎక్కువ చేసుకుంటున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత లగచరణ సంఘటన చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం కేసీఆర్కు ఉన్న తేడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లగచర ఇష్యూను ముందర పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి తేడా ఏం చెప్తారండి? ఇదే అండి, రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో సభ పెట్టి అక్కడ మన ఇంద్రవేలి గడ్డ మీద పెట్టి ఇక్కడి నుంచి నేను గెలిచాను, నాగోబా జాతర నాకు కులదేవతగా భావించి ఈరోజు నేను సీఎంగా ఎదిగాను కాబట్టి నేను ఇక్కడ ఉన్న గిరిజనుల కోసం ఆదివాసీల కోసం నేను ఏమైనా చేస్తా, ప్రత్యేకంగా దత్తత తీసుకుంటా ఆదిలాబాద్ జిల్లాని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మీరు ఆదిలాబాద్ జిల్లాని దత్తత తీసుకున్నారు కదా, మరి ఆదిలాబాద్లో కనీసం రోడ్లు సౌకర్యాలు కూడా లేవు. ఇప్పటికీ ఆ గ్రామంలో ఊట్నూరు ఎక్స్ రోడ్ నుండి జైనూర్ కేరామేరి వరకు రోడ్లు గింత గుంతలు రోడ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్నో స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇదేనా అభివృద్ధి అంటే? ఇదేనా అభివృద్ధి అంటే? మరి గురుకుల పాఠశాల ఇప్పుడు లాల్టెగడిలో ఉన్నది, లాల్టెగడి గురుకుల పాఠశాల కూలిపోయే పరిస్థితిలో ఉంది. మరి ఇదేనా అభివృద్ధి అంటే? మరి ఈరోజు 630 సీట్లను తొలగించడం జరిగింది ప్రభుత్వం. మరి ఇదేనా అభివృద్ధి అంటే? గిరిజనుల కోసం చేసేది ఏం లేదు, జస్ట్ మాటలే తప్ప చేతగాని సీఎం ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారని మనం అర్థం చేసుకోవాలా. మరి రేవంత్ రెడ్డి గారు నేను ఒక సూటిగా అడుగుతున్నా, విద్యాభివృద్ధి చెందాలా. విద్యాభివృద్ధి చెందాలంటే గిరిజనులలో ఉన్న ప్రతి ఒక్కరికి విద్య అనేది అందాల. అందకపోతే ఎక్కడి నుంచి అభివృద్ధి చెందుతారు? కనీసం ఇక్కడ సీట్లు రాక ఇంటర్మీడియట్ గురుకుల పాఠశాలలో చాలామంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుకోలేక ఇంట్లో డ్రాప్ అవుట్గా ఇంట్లో ఉంటున్నారు. ఇదేనా రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి అంటే? 12 మంది ఎమ్మెల్యేలు, గిరిజనుల ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు ఏజెన్సీ ప్రాంతాలలో కానీ బ్యాక్లాగ్ పోస్టులకు కానీ భర్తీ చేయకపోతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తాం. రాను ఎలక్షన్లో గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గర వస్తున్నాయని నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను.